ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ గారిని దూరం చేసుకోలేవా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉండటంతో, ఎందుకు చేసుకోలేను నాన్న, మీకోసం నేను గగన్ గారిని దూరం చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే నా కన్నిటిని చూడలేకే కదా మీరు ఈ పెళ్లిని కుదిరిచ్చి ఇప్పుడు నాలో ఆశలు రేపారు. ఆ ఆశలు కూడా మోసమేనని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ ఆశకి నన్ను మోసం చేసి దానికి ప్రేమ అని పేరు పెట్టి నన్ను ఏడిపిస్తున్నారు. ఇంత దిగజారిన మిమ్మల్ని నాన్న అని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నాన్న. మీరు కావాలా, గగన్ గారు కావాలా అని అడిగిన ప్రతిసారి నాకు ఇద్దరూ కావాలని చెప్పాను కదా నాన్న. నేను గగన్ గారు లేకుండా ఉండలేను నాన్న, ఉండలేను. ఆయన లేకుండా నేను బ్రతకలేను నాన్న, బ్రతకలేను. మీరు ఎలాంటి వారో తెలిసిన మరుక్షణం నేను ఆయనతోనే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఆయన్ని వదులుకొని మీ మాట కాదని ఆయనతో వెళ్ళిపోయి నేను బ్రతకలేను, బ్రతకలేను, మిమ్మల్ని బాధ పెట్టలేను, ఆయన్ని బాధ పెట్టలేను, అసలు నేను బ్రతకను నాన్న, బ్రతకను అని భూమి పరుగులు పెడుతూ చచ్చిపోవటానికి పైకి వస్తూ ఉంటుంది. అమ్మా భూమి ఆగు అంటూ శరత్చంద్ర వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. భూమి పై అంతస్తు నుంచి కిందికి దూకి రక్తపు మడుగులో పడిపోతుంది. అలా భూమి తలకి బలమైన గాయం అయ్యి చనిపోయినట్లు అది చూసేసిన శరత్చంద్ర అమ్మా భూమి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. శరత్చంద్ర ఇదంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు. నో, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని ఈ లోకంలోకి వస్తాడు. ఇప్పుడు భూమికి నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. భూమికి నా ముఖం ఎలా చూపించను, అసలు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బావా అని అడుగుతూ ఉండటంతో, విడాకుల ప్రస్తావన తీసుకువస్తే కేపీ చచ్చిపోతాను అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమికి ఈ నిజం చెప్పలేను, కేపీ ఏమో నన్ను ఇలా బెదిరిస్తున్నాడు. నువ్వు చెప్తేనే కదా నేను ఇంతవరకు వచ్చాను. ఇలా నా చెల్లెలు బాగుపడుతుంది, సంతోషంగా ఉంటుందని ఈ పెళ్లి వరకు ప్రస్తావన తీసుకువచ్చాను. ఇప్పుడు ఇలా జరుగుతోంది. ఆ కేపీ విడాకులు ఇవ్వను, చావునైనా చస్తానంటున్నాడు. ఇంకోవైపేమో భూమి గగన్నే పెళ్లి చేసుకోవాలంటోంది. అంతా నీ వల్లే అపూర్వ, నీ వల్లే అని శరత్చంద్ర అంటే, ఏంటి కేపీకి నువ్వు భయపడ్డమా బావా, నేను చూసుకుంటానులే అని అపూర్వ అంటే, నువ్వేంటి చూసుకునేది, వాడు ఏం మాట్లాడాడో నీకు వివరంగా చెప్పేశాను కదా, అంతా నీ వల్లే అని అపూర్వని నిందిస్తూ, ఇప్పుడు భూమి మనసులో నేను చెడుగా మిగిలిపోలేను అని శరత్చంద్ర అంటాడు. చూడు బావా, నువ్వు భూమి మనసులో చెడుగా నిలిచిపోలేవంటే ఈ పెళ్లి చేసేసేయి బావా, చేసేసేయి అని అపూర్వ అంటుంది. చూడు బావా, భూమి మనసులో అప్పుడు నువ్వు దేవుళ్ళ మిగిలిపోతావు. లేదు, భూమి మనసులో నేను చెట్టైనా పర్వాలేదు, ఈ పెళ్లి జరగకూడదంటావా, నేను చూసుకుంటాను, ఈ పెళ్లిని ఆపే తీరుతాను, కానీ నీకు చెడ్డ పేరైతే రానివ్వను బావా. రిస్క్ తీసుకుంటావా లేకుంటే దేవుళ్ళ మిగిలిపోతావా అని అపూర్వ అంటే, లేదు, ఏం చేసైనా సరే ఆ గగన్ గారితో భూమి పెళ్లి జరగకూడదు, నేను రిస్కే తీసుకుంటాను అని శరత్చంద్ర అనడంతో, నాకు వదిలేసే బావా, నేను చూసుకుంటాను కదా అని అపూర్వ అంటుంది. చెప్పండి మావయ్య, మీరెందుకు విషం తాగారు, ఎందుకు ఇలాంటి పని చేశారు అని ఇంకా భూమి అడుగుతూ ఉంటే, చెప్పాను కదమ్మా, శారద నన్ను విడాకులు అడిగింది, వాడేమో పెళ్లిపీటల మీద నన్ను కూర్చొని తండ్రి స్థానంలో వద్దని చెప్పాడు, అందుకే క్షణికావేశంలో అలా చేశాను, అది క్షణికావేశంలో చేశానని తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని కేపీ చెప్పటంతో, కానీ మిమ్మల్ని కాపాడుకోవటానికి మేము ఎంత కష్టపడ్డామో మావయ్య, ఇంకెప్పుడు ఇలా చేయకండి అని, మీకేదైనా అయి ఉంటే ఈ పెళ్ళి ఆగిపోయి ఉండేది, నాన్న ఎంత కష్టంగా ఒప్పుకున్నారో మీకు తెలుసు కదా అని భూమి అంటే, అంటే నాకేమైనా పర్వాలేదు, ఈ పెళ్ళి ఆగిపోతుందనే కదమ్మా నీ భయం అని కేపీ అనడంతో, మావయ్య మీరు అలా మాట్లాడకండి, నన్ను ఏడిపించకండి అని భూమి అంటుంది. ఏదేమైనా ఏమైతే నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనే కదా అని కేపీ అడగటంతో, పొండి మావయ్య అంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది. మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి. ఇందు కూడా ఇంటికి వచ్చేసి ఉంటుంది. అపూర్వ ఏంటి ఇప్పుడు రామని చెప్తే ఎలా, నాకు ఏం చేస్తారో తెలీదు, ఎవరినో ఒకరిని ఇక్కడ మెహందీ పెట్టడానికి పంపించండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి అపూర్వ చూస్తుంటే ఈ పెళ్ళి నువ్వే దగ్గరుండి చేసేలా ఉన్నావే, ఏంటి ఏర్పాట్లన్నీ కూడా అని అరుస్తూ ఉంటాడు. బావా, మనం ఆనందంగానే ఈ పెళ్ళి జరిపిస్తున్నట్లు ఉండాలి బావా అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి జరగదు బావా అని అభయం ఇస్తూ ఉంటుంది. శారద గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పూరి మెహందీ డిజైన్ వేరొక అమ్మాయి చేత పెట్టించుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి రావటంతో, అన్నయ్య నా మెహందీ ఎలా ఉందన్నయ్య అని పూరి చూపిస్తూ ఉండటంతో, చాలా బాగుంది, కానీ ఇవన్నీ అమ్మాయి ఇంట్లో కదా జరగాల్సింది అని గగన్ అంటే, పో అన్నయ్య, మనం కూడా జరుపుకోవచ్చు, ఏమి నేను ఆడపిల్లని కాదా, పెట్టించుకోకూడదా, నువ్వు డబ్బులు ఇచ్చి పంపించేసేసే అన్నయ్య అని పూరి చెప్పటంతో, ఇక ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి గగన్ పంపిస్తాడు. ఇంతకీ అమ్మెక్కడా అని గగన్
అడగటంతో చెప్పటం మర్చిపోయాను. అమ్మ సాయంత్రం నుంచి హెడేక్ అని తన గదిలో నుంచి బయటికే రాలేదన్నయ్య అని పూరి చెప్పటంతో ముందే చెప్పాలి కదా అని పూరి తలపై ఒక మొటిక్కాయ ఇచ్చేసి అమ్మ అమ్మ అంటూ గగన్ శారద దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా ఇలా ఉన్నావు? హెడేక్ అన్నావు, ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే ఇక శారద కన్నీళ్లు తుడుచుకుంటూ ముఖాన చిరునవ్వు నింపుకొని ఏం లేదు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటుంది. అమ్మా నా పెళ్ళి కదా, నా పెళ్ళిలో నువ్వు ఇలా మూడీగా ఉండటం నాకు అసలు నచ్చట్లేదమ్మా. నా పెళ్ళి జరిగిపోతుంది, నా పెళ్ళి కోసం నువ్వు చాలా కలలు కన్నావు కదా అని గగన్ అంటే నీ పెళ్ళి అయిపోతే నాకు భారం దిగిపోతుంది అని శారద అంటే అయిపోతే ఏంటమ్మా అయిపోతుంది కదా అని గగన్ అంటాడు. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో అమ్మ నీ కోడలు భూమి ఫోన్ చేస్తోంది, మాట్లాడి వస్తాను అని గగన్ తన గదిలోకి వచ్చేస్తాడు. ఏంటి చెప్పండి తైతక్క గారు అని గగన్ అంటే మెహందీ ఫంక్షన్ నడుస్తోంది తెలుసా తలతిక్క గారు అని భూమి అంటుంది. పూరి తన 2 చేతుల్ని మెహందీతో నింపేసుకుంది అని గగన్ అంటాడు. మరి మీరెప్పుడు వస్తున్నారు తలతిక్క గారు అని భూమి అంటే నేను రాను తైతక్క గారు, మీరే పెళ్లి చేసుకొని మా ఇంటికి వస్తారు అని గగన్ అంటే అది కాదు తలతిక్క గారు, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ చేతులతో మీరే నాకు మెహందీ పెట్టాలి అని భూమి అంటే హలో నాకు మెహందీ డిజైన్లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని గగన్ అంటాడు. మీకు ఎలా వస్తే అలాగే పెట్టండి తలతిక్క గారు, నాకు మీరు పెట్టిన చేతులతోనే నేను తలంబ్రాలు పోయించుకోవాలి అని భూమి చెప్పటంతో సరే అలాగే అని గగన్ అంటాడు. ఇక గగన్ వస్తున్నాడని చెప్పి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ హలో భూమి గారు అంటూ అక్కడికి రావటంతో చెప్పండి చెర్రీ గారు రండి కూర్చోండి అని భూమి అంటుంది. మీ ముఖంలో ఒక మెరుపు కనిపిస్తోంది, మా అన్నయ్యని తలుచుకునే కదా అని చెర్రీ అంటాడు. అవును ఆయన నాకు మెహందీ పెట్టడానికి వస్తున్నారు అని భూమి అంటే అన్నయ్యకి రాదు కదా అని చెర్రీ వచ్చినట్లే పెట్టమన్నాను. ఎంతమంది అమ్మాయిలు కాబోయే భర్తతో మెహందీ పెట్టించుకొని పెళ్లిపీటల మీద కూర్చుంటారు, నేనొక్కదాన్నే అయితే అది నేనే ఫస్ట్ అవుతాను అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే నీది చాలా బాగుంది నీ ఐడియా, నువ్వు చాలా రొమాంటిక్ ఐడియాలే వేస్తున్నావే, సరే నీ దాన్ని నేను ఫాలో అయిపోతాను, నాకు కాబోయే భార్యకి పెడతాను అని చెర్రీ అంటే తనెవరు అని భూమి అంటుంది. ఉందిలే ఓ తల తిక్కది అంటూ వెంటనే చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్రకి ఆల్రెడీ మెహందీ పెడుతూ ఉంటే ఆగాగు మా నక్షు డార్లింగ్కి నేనే పెడతాను అని చెప్తూ ఉంటే రేయ్ అలా పిలవకురా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. నువ్వు నాకు గోరింటాకు పెట్టడం ఏంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటే లేదు ఎంతమంది పెళ్లి చేసుకోపోయే భర్త భార్యకి గోరెంటాకు పెడతారు, అలా పెట్టించుకున్న దానివి నువ్వే అయితే నువ్వు ఎంత అదృష్టవంతురాలువో నక్షు డార్లింగ్, నేను పెట్టాల్సిందే అని చెర్రీ అంటే చీచీ నేను పెట్టించుకోను డార్లింగ్ అన్న మాట అస్సలు పిలవద్దు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చూడు పెట్టించుకోకపోతే నేరుగా నేను మొత్తం నిజం చెప్పేస్తాను, గగన్ అన్నయ్య కోసమే నువ్వు దూకి చచ్చిపోయావని ఆ వీడియోలు మొత్తం చూపిస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉండటంతో వద్దు వద్దు ఆగరా బాబు, ఇప్పుడు నువ్వు గోరెంటాకు పెట్టాలి అంతే కదా, సరే పెడుతూలే అని పెట్టించుకుంటూ ఉంటుంది. నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేయటంతో ఏంజిల్లా ఇక చెర్రీకి ఫోన్ కాల్ వస్తుంది. హలో నేను ఇప్పుడు మీ మెహందీ ఫంక్షన్లోనే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నానో కనుక్కో అని నక్షత్ర ఫ్రెండు చెర్రీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క క్లూ ఇవ్వు అని చెర్రీ అడుగుతూ ఉంటే నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. భూమి పెట్టుకునే మెహందీలో అపూర్వ ఒక కెమికల్ ఇంజెక్షన్ని కలిపేస్తుంది. తర్వాత గగన్ భూమి దగ్గరికి రావటంతో మిమ్మల్ని చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తోంది అని భూమి అనడంతో అయితే చూసుకో అని గగన్ భూమి ఎదురుగా కూర్చొని ఉంటాడు. గగన్ గోరెంటాకు పెట్టిన తర్వాత బావా ఇప్పుడే నువ్వు నా మెల్లో తాళి కట్టాలి అని భూమి అడగటంతో ఇక గగన్ భూమి మెల్లో మంగళసూత్రాన్ని గోరెంటాకు డిజైన్గా వేస్తూ ఉంటాడు. అద్దంలో చూపించి ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ